నమస్తే, నేను మీ అవతార్ అనసూయ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగణమే ఆయుధంగా పనిచేస్తున్న GMK9 టీవీకి స్వాగతం. కాంగ్రెస్ సిపిఎం బలపరుస్తున్న ఇండియా కూటమి అభ్యర్థిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాం. ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా బాలమల్లి గారు అసెంబ్లీకి ఓటు వేయాలని కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నాకు కంకి కొడవలు గుర్తు ఓటేయమని ప్రజలందరికీ ప్రముఖులకు ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. మాజీ మంత్రివర్యులు శైలేంద్రనాథ్ గారు ఇక్కడ విశేషమైనటువంటి జనం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వకంగా వారికి అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఇవాళ ఇండియా కూటమి వైపును చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కాంగ్రెస్ వైపును చూస్తూ ఉన్నారు, కమ్యూనిస్టుల వైపును చూస్తూ ఉన్నారు. ఇవాళ వైసీపీ ఇవాళ టీడీపీ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఇండియా కూటమికి గెలిపించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళందరూ కూడా అధికారం వచ్చిన 10 ఏళ్ల కాలంలో ధరలు తగ్గించడం కానీ, ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ అన్ని విధాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మొత్తం అంతా సంక్షేమ పథకాల పేరుతో ఇవాళ నవరత్నాల పేరుతో వచ్చినప్పటికీ కూడా కేవలం 10% మాత్రమే వెలికి మీదకి రావాల్సిందిగా మీ అందరి తరఫున కోరుతా ఉన్నాం.